నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం శివానంద లహరిలో 4వ శ్లోకం చెప్పుకోబోతున్నానట. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విని దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దాని వివరణ కూడా వినేసి ఆ తర్వాత తెలుగు పద్యాన్ని కూడా ఆస్వాదిద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి వికటరాజాం అసులభం చిరం యాచే శంభో శివపదాంభోజ భజనం. అనురాధ ఎప్పటిలాగా చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. జగతి లోకమునందు క్షుద్ర ఫలదాహ తుచ్చమైన ఫలములున్న సొగ్గునట్టి విబుధాహ దేవతలు అంటే ఇతర దేవతలను తీసుకోవచ్చు మనం ఇక్కడ. సహస్రం వేల కొలది వర్తంతే ఉన్నారు. అహం నేను స్వప్నేవ కలలోనైనను తదనుసరణం ఈ దేవతలను భజించుట గాని తత్కృత ఫలం ఈ దేవతలు కలగజేసే ఫలాన్ని గాని నా మన్యే అన్నారు. తలచును అంటే కోరను అంటున్నారు. శంభో శివ సుఖకారకుడైన మంగళ స్వరూపుడైన శంకర నికట భాజాం అన్నారు. అంటే సన్నిధిని చేరి ఉన్న హరిబ్రహ్మాదీనాపి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్లకు సైతము అసులభం దుర్లభమైన తవ నీ యొక్క పాదాంభోజ భజనం పాదపద్మ సేవను చిరం ఎళ్లవేళ యాచిస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. దీనికి తాత్పర్యం చూస్తే కొంచెం కొంచెం ఫలమిచ్చే దేవతలు ఎంతోమంది కలరు. వారి సేవ వారిచ్చే ఫలాలు నాకు కావాలన్న కోరిక నాకు కలలోనైనా లేదు శివ. ఎల్లప్పుడూ సమీపవర్తులైన బ్రహ్మాదులు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయమని ఎళ్లవేళలా వేడుకుంటున్నాను నిన్ను అంటున్నారు భగవత్పాదుల వారు. మరి దీని వివరణ ఏంటి? తెలివితేటలను పొందడానికి ఒక దేవత, ధనాన్ని పొందడానికి ఇంకో దేవత, ఆనందాన్ని పొందడానికి మరో దేవత. ఈ విధంగా మనకి అనేక మంది దేవతల్ని మనం రకరకాల ఫలాలను ఆశించి ఆరాధిస్తూ ఉంటాం. వివిధ రకాల కోరికలను తీర్చుకుంటూ ఉంటాం. కానీ ఈ విధంగా పొందినవన్నీ కూడాను తాత్కాలిక సుఖాలకు పరిమితం. కానీ శాశ్వత ఆనందాన్ని మాత్రం ఇవి ప్రసాదించలేవు. దేనిని పొందితే ఇంకా పొందాల్సిన అవసరం ఉండదో, దేన్ని పొందకపోతే ఇంకా పొందవలసిందేదో పొందలేదనే భావన ఉంటుందో అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క పరమావధి. సులభ సాధ్యం కాని ఇలాంటి శాశ్వత ఆనందాన్ని పొందడానికి శివుడి దగ్గర పైన చెప్పినట్టుగా బ్రహ్మాది దేవతలందరూ కాచుకుని ఉంటారట. శివుని సాన్నిధ్యంతో సేవనంతో పోలిస్తే జన్మరాహిత్య ఫలం సైతం అంత తృప్తిని ఆనందాన్ని ఇవ్వలేవు అంటున్నారు. అందువల్ల శంకరుల వంటి సద్భక్తులకి మిగిలిన వారి సేవను గాని అందువల్ల వచ్చే తాత్కాలిక క్షుద్రలాభం గాని
కోరరని ఈ శ్లోకం మనకు తెలుపుతోంది. మనకి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్న త్యాగరాజ కీర్తన చక్కగా ఇక్కడ మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీని తెలుగు పద్యాన్ని కూడాను ఆస్వాదిద్దాం. స్వల్పకాలమునకు అల్ప సుఖమునిచ్చు వేల్పులెందరు లేరె వేల కొలది, వారి సేవలనైన వాని ఫలములైన కలలోన సైతము తలచలేను. సన్నిధానములోనున్న దొడ్డదొరలు హరిధాతలకు కూడా దొరకనట్టి దివ్య సుందరమైన భవ్య చరణ పుణ్య సేవ సతము నేను చేయునట్లు కోరి యాచించుచుంటిని. కోర్కె తీర కలుగ చేయుము నాయందు కరుణ చూపి, సకల సుఖ శాంతికారక సాంబమూర్తి సకల శుభకర శంకర శంభుదేవా. డాక్టర్ గారు స్పష్టంగా ఈ తెలుగు పద్యాన్ని మన కోసం పాడి దీని సారాన్ని అంతా కూడాను మనకు అందించారు. మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈరోజు 5వ శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విని ఆ తర్వాత మనం ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం అన్నమాట. ఈ వివరణ కూడా విన్న తర్వాత మళ్ళీ తెలుగులో పద్యాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకునగవితాగానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. స్మృతౌ మనుస్మృతి మొదలగు స్మృతులు ఎందుగాని, శాస్త్రియే తర్క వ్యాకరణాది శాస్త్రములందుగాని, వైద్యే వైద్యమునందుగాని, శకునములు చెప్పుట ఎందుగాని, కవిత కవిత్వమును చెప్పి మెప్పించుట ఎందుగాని, గాన ఫణితో సంగీతము పాడి రంజింపు చేయుట ఎందుగాని, పురాణే పురాణములు చెప్పుట ఎందుగాని, మంత్రేవా మంత్రశాస్త్రం నందుగాని, స్తుతి స్తోత్రములు చేసి ఉప్పొంగించుట అందుగాని, నాట్యము చేసి మోహింపు చేయడం అందుగాని, హాస్యేషు హాస్యములు చెప్పి నవ్వించుట ఎందుగాని, అచతురః నేర్పులేని వాడును అయిన మయి నాయందు రాజ్ఞాం రాజులకు ప్రీతి ప్రేమ కథం ఎలాగా భవతి కలుగుతుంది. అందుకని ప్రథిత వేద ప్రసిద్ధుడైన సర్వజ్ఞ సమస్తము తెలిసిన వాడగు హే పశుపతి ఓ సర్వేశ్వర, కోహం నేనెవడనో ఎరుగని పశుప్రాయుడనైన మాం నన్ను కృపయా దయతో పాలయ రక్షించు అంటున్నారు. అంటే దీని తాత్పర్యం ఏంటి? సర్వజ్ఞుడైన ఓ ఈశ్వర, శాస్త్ర పాండిత్యమా లేదు, వైద్యం చేత కాదు, కవిత్వం చెప్పలేను, సంగీతమా రాదు, పురాణం చెప్పలేను, మంత్రం ఏమీ తెలీదు, ఆటపాటలంతూ నేర్పేలేదు, హాస్యం అంటావా అసలు తెలియనే తెలియదు. ఇలాంటి వాడినైనా నా పట్ల రాజుకి ఏ విధంగా దయ కలుగుతుంది? వారిచ్చే ఫలాలు నాకేలా? సర్వజ్ఞ, నన్ను నేనే ఎరగని పశువుని, నువ్వు పశుపతి కదా, నన్ను నువ్వే దయతో రక్షించు. ఇక్కడ పశుపతి అంటే పశువులకు రాజు, ఆయనే స్వామి, కాబట్టి నువ్వే నన్ను దయతో రక్షించు అంటూ చక్కటి శ్లోకం మనకి చెప్పడం జరిగిందనమాట. దీని వివరణలోకి వెళ్ళిపోదాం మనం. సంసార సంబంధమైన బాధలకు ఉపశమనాన్ని పొందడానికి ఏదో ఒక ఉపాధిని ఏర్పరచుకోవాలి, ఆశ్రయాన్ని ఆధారాన్ని పొందాలి. అందుకే భగవంతుడు మనకి ఉపకరణాలు ఇచ్చాడు. అవేంటి? మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు. వీటిని ఉపయోగించుకొని ఏదో ఒక ఉపాధిని కల్పించుకోండి అయ్యా అంటూ, అంటే జీవనోపాధికి కావాల్సింది ఏదో ఒకటి వీటిని ఉపయోగించి నేర్చుకోండి అని ఇచ్చారనమాట. పురాణోపన్యాసాలు చెప్పడానికి మన్వాది ధర్మశాస్త్రాలు
ఆర్ష గ్రంథాలు చదివి ఉండాలి. జ్యోతిష్ శాస్త్రము, శకున శాస్త్రాలు చెప్పాలంటే శాస్త్ర విజ్ఞానం నేర్చుకుని ఉండాలి. మంత్ర తంత్ర శాస్త్రాలు, సంగీత శాస్త్రాల్లో ప్రవేశం ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉండాలి మనకి. రాజాశ్రయాన్ని ఇవేవి లేకపోతే మనం పొందలేము అనమాట. ఒకవేళ ప్రావీణ్యాన్ని సంపాదించిన విద్యాగర్వము, ధనమదము కలిగి పరమేశ్వరుడి కృపకి దూరం అవుతాం. పరమేశ్వరుణ్ణి మెప్పించడానికి తానెంత అని ముందే తెలుసుకోవాలన్నమాట మనం. ఆ మహానుభావుణ్ణి, అన్నీ ఇచ్చిన ఆ మహానుభావుణ్ణి మెప్పించడానికి తానెంత అతని ముందు. మనం పశువులమైతే పరమేశ్వరుడు పశుపతి, అంటే మనల్ని జాగ్రత్తగా కాపాడే కాపరి అన్నమాట. కాబట్టి అటువంటి పశుపతిని సేవించి తరించడానికి ముందు వేదశాస్త్ర జ్ఞానం అక్కర్లేదు. శరణాగత లక్షణమే ప్రధానము, దాసత్వమే శరణ్యము, ఈశ్వరాయత్త చిత్తమే తప్ప ఇతరమైన విద్యా విజ్ఞానాలు ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించలేవంటూ ఈ శ్లోకం మనకి చెప్తోందన్నమాట. ఇదే మనకి భగవద్గీతలో కూడాను 18వ అధ్యాయంలో 66వ శ్లోకం చెప్తుంది, 62వ శ్లోకం కూడా చెప్తుంది. అందులో ఏమంటున్నారు ఆయన? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నది ఒకటి చెప్పారు. అలాగే మనకి మరొక శ్లోకం అందులో 18వ అధ్యాయంలో 62వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అన్నారు. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అన్నారు. అంటే సంపూర్ణంగా హృదయపూర్వకంగా కేవలం అనన్య శరణాగతి చెయ్యి నాకు నువ్వు, నీకు నేను పరమశాంతిని, నిత్య శాశ్వతమైన ధామాన్ని చేకూరుస్తాను అంటున్నారు. ఈ భావమే ఈ శ్లోకంలో కూడాను చెప్పబడింది అనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని ఆస్వాదిద్దాం. శృతులయందున కాని స్మృతులయందుల కాని హాస్యగాన కవితలందుగాని స్తోత్రమందున మంత్రశాస్త్రమందున కాని వ్యాకరణ శకునమందు కాని నటనావధాన సంఘటితమందున కాని నేర్పులేదు, తగిన ఓర్పులేదు. అట్టి సామాన్యుడనైన నాయందున ప్రీతిరాజులకు ఏ రీతి కలుగు. ఈశ సర్వజ్ఞ పశుపతి ఇందుభూష నేనెవడో ఎరుగని పశువైన నన్ను ప్రథిత సర్వేశ గిరవాస పార్వతీశ నీవే పాలించుమా నన్ను నిండు దయను. డాక్టర్ గారు ఈ పద్యాన్ని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఇందులో శరణాగతి ఏ విధంగా ఆ ఈశ్వరుణ్ణి, ఆ సర్వజ్ఞుణ్ణి, ఆ పశుపతుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ గిరివాసుణ్ణి, ఆ పార్వతీశుణ్ణి ఏ విధంగా శరణాగతి పొందారు అన్నది చాలా చక్కగా పాడి వినిపించారు. మరొకసారి ఆయనకి కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 గాని 3 గాని శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.